హలో ఎవ్రీవన్, ఈ ప్రాబ్లమ్ని ఎన్ఎంఎంఎస్లో ఇచ్చిన సందర్భం, దీన్ని ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేటి అన్నోన్ టర్మ్స్ ఇస్తూ ఒక 90 degrees సింబల్ ఒకటి ఇస్తూ ఫైండ్ జెడ్ అనేటటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక్కోవాల్సిన జెడ్ వాల్యూ. సో ఇక్కడ ఈ పటంలో పరిశీలిస్తే ఎక్స్ వై ఈ రెండు కలిపితే 90 అనేది తెలుస్తుంది. ఏంటంటే సింబల్ ప్రకారం కింద 90 ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రెండు కలిపి 90 ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. అయితే ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది, ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:2 అని ఇవ్వబడింది. సో ఎక్స్ కనుక్కోవాలంటే 3, 2, 5 పార్ట్లు కాబట్టి ఎక్స్ 3 భాగాలు కాబట్టి 90 × 3/5 వేసుకోండి. మనకి ఇది 18 times పోతుంది. ఈ 5 ఇందులో క్యాన్సిల్ చేసుకుంటే 18 times అనేది మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 × 18 మనం మల్టిప్లై చేసినట్లయితే 3 8 24ని 3 + 2 54 degrees వస్తుంది. 3 18 54. అదేవిధంగా వై కావాలి అంటే 90 ఇక్కడ 2 parts కాబట్టి వైకి 2/5 వేసుకుంటాం. ఇది కూడా 18 times పోతా ఉంది. సో 2 18s are 36. ఈ రెండు కలిపితే 90 అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జెడ్ వై ఒకసారి పరిశీలిస్తే ఒక లైన్ మీద ఉన్నాయి చూడండి, ఒకే లైన్ మీద ఉన్నాయి. అంటే ఒకే లైన్ మీద ఉన్నాయంటే లీనియర్ పెయిర్ యాంగిల్స్. అంటే ఈ రెండు కలిస్తే మనకు 180 అనేది తెలుసు. అంటే జెడ్ ప్లస్ వై లేదా వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180. అప్పుడు జెడ్ కావాలి కాబట్టి మనకి 180 - వై అంటే 180 - వై అంటే ఇక్కడ 36 వచ్చింది కాబట్టి తీసేసుకుంటాం. ఇప్పుడు 180లో 36 తీసేస్తే 144 degrees అనేది మనకు లభిస్తుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయవలసిన జెడ్ని సింపుల్గా కనుక్కోవచ్చు.